First page. Actually, we all know about the sorrowful incident which had happened in West Bengal related to the women harassment or the rape of women, innocent women. Of course, there are a lot of allegations regarding that there is a back of it there is a probability of a drug mafia and all. అంటే ఎలా అంటే బేసికల్గా శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలోని లాస్ట్లో తెలుస్తుంది కదా, అది అన్నిటికీ కారణం ట్యాబ్లెట్స్ డ్రగ్ మాఫియా అన్నట్టు. సో ఇది కూడా ఉన్నట్టు ఒక అలిగేషన్ ఉంది. బట్ ఆబ్వియస్గా ఎగ్జాక్ట్ రీజన్ అనేది మనకి ఇంకా తెలియదు. బట్ ఇలాంటివి కర్టైల్ చేయడం కోసం అంటూ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఒక ఉమెన్ హెరాస్మెంట్ తగ్గించడానికి ఒక బిల్ తీసుకొని వచ్చింది. ఆ బిల్ పేరు అపరాజిత బిల్. బేసికల్లీ మనకి యూపీఎస్సీ వరకు స్టేట్ బిల్స్ ఏవైనా కొంచెం బాగా న్యూస్లో ఉంటే వాటి యొక్క నేమ్స్ తప్ప దాని యొక్క ప్రొవిజన్స్తో మనకి ఎటువంటి సంబంధం లేదు. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ అ నేషనల్ బిల్, ఫర్ ష్యూర్ వీ నీడ్ టు నో ఆల్ ద లీగల్ ప్రొవిజన్స్ అండ్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ఇట్. బట్ ఏవి మీకు తెలియాలి అంటే ఏవైతే బాగా న్యూస్లో ఉంటాయో కొన్ని పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ వక్ఫ్ బోర్డ్ బిల్లు న్యూస్లో ఉంది. అఫ్కోర్స్ ఇంకా పాస్ అవ్వలేదు, దాన్ని స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేస్తున్నారు. నౌ దాని గురించి బాగా న్యూస్లో ఏముంది, ముస్లిం మెంబర్స్తో పాటు నాన్ ముస్లిం మెంబర్స్ ఉండాలి అని, ప్రాపర్టీస్ మీద ఇంకా వక్ఫ్ బోర్డ్ అథారిటీ తగ్గిపోద్ది అని. సో ఈ ప్రొవిజన్స్ మీకు గుర్తుండాలి. అండ్ ఏ బిల్స్ అయినా సరే ఇందులో చూడమని చెప్పాను సమ్మరీస్. పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్. Now, if at all, if a new bill is in use, for example, take the case of Telecommunication Act, recently which have been passed. Now, మీరు ఏం చేస్తారంటే గూగుల్లోని టెలికమ్యూనికేషన్ యాక్ట్ పిఆర్ఎస్ అని కొడతారు. ఓకే, టెలికమ్యూనికేషన్ యాక్ట్ పిఆర్ఎస్, ఇది కూడా అవసరం లేదు. అందులోనేమో రీసెంట్ బ్లాగ్ ఓపెన్ అవుద్ది. బ్లాగ్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ లోక్సభలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, రాజ్యసభకి ఎప్పుడు మూవ్ అయింది, దిస్ ప్రెసిడెంట్ అసైన్మెంట్ ఎప్పుడైంది. ఒకవేళ అక్కడ మొత్తం అన్నీ ఓకే అయితేనే బిల్ యాక్ట్ కింద ఫామ్ అయినట్టు. అవ్వకపోతే ఒకళ్ళు స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేస్తే స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేసినట్టు మెన్షన్ చేస్తారు. ఏదైనా బిల్లు యాక్ట్ కింద అయిందా లేదా అనడానికి మేజర్ థింగ్ అదే. సో అందులోని క్లియర్ కట్గా రియల్ టైంలో అప్డేట్ అయిపోద్ది. సో టు నో ద స్టేటస్ ఆఫ్ ఎనీ సార్ట్ ఆఫ్ బిల్, ది ఓన్లీ క్రైటీరియా ఈస్ పిఆర్ఎస్. ఓకే, నౌ దానికి లెఫ్ట్ బాటంలోని వెబ్సైట్ వర్షన్ అయినా మొబైల్ వర్షన్ అయినా లెఫ్ట్ బాటంలోని సమ్మరీ అని ఉంటుంది. ఆ సమ్మరీలోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 6-7 పాయింట్స్ ఉంటాయి దానివి. అది సరిపోద్ది. ముందు ఒకవేళ ఏదైనా అమెండ్మెంట్ అనుకోండి, ముందు ఏమున్నాయి ప్రొవిజన్స్, ఇప్పుడు ఏం మారిందని. నెక్స్ట్ ఒకవేళ న్యూ బిల్ అయితే ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అన్నీ ఇస్తారు. దానికి మించి అయితే మీరు ఎటువంటి ప్రొవిజన్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అది సరిపోద్ది. ఎందుకంటే ఆబ్వియస్గా దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ ఎనీ మైన్యూట్ డీటెయిల్స్ ఆఫ్ ఇట్ ఇఫ్ యూ సీ ద లాస్ట్ 10 years క్వశ్చన్స్ ఆఫ్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అందులో ఉండే ఆ సమ్మరీ ప్రొవిజన్స్ వరకు మాత్రం యూ హ్యావ్ టు బీ వెరీ కాన్ఫిడెంట్, రైట్. సో దాంట్లో భాగంగా మనకి అపరాజిత బిల్ అనేది ఉమెన్ సేఫ్టీ కోసం ఏ గవర్నమెంట్ తీసుకుంది, వెస్ట్ బెంగాల్. మోర్ దెన్ దట్ నథింగ్ ఈజ్ నీడెడ్. అండ్ అపరాజిత బిల్ అనేది నార్మల్గా ఒకవేళ ప్రిలిమ్స్లోని ఏదైనా మ్యాచింగ్లో ఇస్తే యూజ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ మెయిన్స్లోని మనకి సోషల్ జస్టిస్ టాపిక్ ఉంది కదా GS 2లోని. నెక్స్ట్ GS 1లోని రోల్ ఆఫ్ ఉమెన్ అండ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ అనే టాపిక్ ఉంది కదా. సో GS 1 అండ్ GS 2 బేసికలీ ఈ సొసైటీ పార్ట్లోని ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి అడుగుతారు. అందులోని ఉమెన్ కోసం తీసుకున్న లెజిస్లేషన్స్ కానీ ఉమెన్ రిలేటెడ్ సేఫ్టీ మెజర్స్ కానీ తీసుకున్న దాంట్లోని మనం ఈ అపరాజిత బిల్ని కోట్ చేయొచ్చు, రైట్. బిరెన్ కాల్స్ ఫర్ టార్గెటెడ్ మూవ్ ఆన్ మిలిటెంట్ క్యాంప్స్. నౌ హూ ఈస్ దిస్ బిరెన్? చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మణిపూర్? బిట్వీన్ విచ్ 2 tribes? ఓకే, మెయిటీ కూకీ రెబలియన్, కూకీ జో ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్. సో ఆల్ దిస్ విల్ బీ కమింగ్ అండర్ విచ్ టాపిక్ ఆఫ్ యువర్ సిలబస్? Internal security. Okay, in our Saturday class I told you about some of the internal security challenges of India. What are the major 3 internal security challenges of India? Naxalism, J&K militancy, Northeast insurgency. Now this will be coming under Northeast insurgency, right? So as part of our Northeast insurgency, you have to write examples regarding this. And question will be such that there is high probability of question of Northeast insurgency in this year's mains. అక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందంటే, ఇన్ రీసెంట్ టైమ్స్ నార్త్-ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఈజ్ ఇన్ రైజ్ బికాస్ ఆఫ్ మైటీ కూకీ రెబలియన్. అది ఫుల్ స్టాప్ పెట్టేసి ఇన్ దిస్ కంటెక్స్ట్ అనలైజ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ద ఛాలెంజెస్ రిగార్డింగ్ దిస్ నార్త్-ఈస్ట్ ఇన్సర్జెన్సీ, వాట్ ఆర్ ద మేజర్ కాజెస్ ఆఫ్ ఇట్, వాట్ మెజర్స్ గవర్నమెంట్ హ్యావ్ బీన్ టేకింగ్ అండ్ వాట్ మోర్ ఆర్ నీడెడ్. ఎర్లియర్ 2-3 times ఈ క్వశ్చన్ వచ్చింది, ఇదే దాంట్లో ఉంటుంది. సో ఇంటర్నల్ సెక్యూరిటీ, నార్త్-ఈస్ట్ ఇన్సర్జెన్సీకి ఏదైనా సరే కామన్ ప్రాబ్లమ్స్. ఎలా ఉంటుంది ప్రాబ్లమ్స్ నార్మల్గా?
ఫస్ట్ హిస్టారికల్ లెగసీ. యాక్చువల్గా ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఉంది, మీరైతే ఇంటర్నల్ సెక్యూరిటీ క్లాసెస్ మీకేం అవ్వలేదు కదా. ఓవరాల్ బ్లాంక్ మైండ్తోని క్లీన్ స్లేట్తోని మీకేం తెలియదు ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి. జస్ట్ సపోజ్ అక్కడ నార్త్ ఈస్ట్లోని కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి, అది మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్ కింద అవుతుంది. వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్ అని మీకు అనిపిస్తుంది? దేనివల్ల కారణం అని అనిపిస్తుంది? నేను కాజెస్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ థింక్ యూ బ్రెయిన్ స్టార్మ్ వాట్ మే బి ద ఛాన్సెస్ ఆఫ్ ఇట్. ల్యాండ్ ఏలినేషన్ అంటే బేసికలీ డెవలప్మెంట్ డెఫిసిట్ కదా. సో మీరు చెప్పిన పాయింట్సే రాస్తాను. ల్యాండ్ ఏలినేషన్ అని అంటున్నారు. ఓకే, ల్యాండ్ ఏలినేషన్. సిమిలర్లీ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఓవరాల్ యాజ్ డెవలప్మెంట్ డెఫిసిట్. కంపేర్ టు మెయిన్లాండ్ ఇండియా, నార్త్ ఈస్ట్లోని రిలేటివ్గా డెవలప్మెంట్ తక్కువ కదా, డ్యూ టు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అలా ఉండొచ్చు. సో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బ్యాక్వర్డ్నెస్, ఇంకా జాగ్రఫికల్గా కూడా అది ఐసోలేటెడ్ కదా, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో జాగ్రఫికల్ ఐసోలేషన్. హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ ఎందుకని జరగట్లేదు? అదే కదా డెవలప్మెంట్ డెఫిసిట్. డెవలప్మెంట్ డజంట్ అలౌన్ మీన్ ఎకనామిక్ గ్రోత్. డెవలప్మెంట్ ఆల్సో ఇన్క్లూడ్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆల్సో. అంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడాను నార్మల్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవ్వట్లేదు. ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీస్. ఎందుకు ఇదంతా అంటే మెయిన్లాండ్ ఇండియాకి నార్త్ ఈస్ట్ ఇండియా సైడ్ లైన్ అయిపోయింది. రీజన్స్ ఇవి. ఇంకా ఏంటి రీజన్స్ ఈ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీకి? మేజర్ రీజన్ ఈజ్ హిస్టారికల్ లెగసీ. బ్రిటిష్ టైం నుండి కూడా నార్త్ ఈస్ట్ రీజన్ రిలేటివ్గా నెగ్లెక్ట్కి గురయ్యాయి. ఎందుకంటే ఆ ఏరియాస్లోని చాలా వరకు ప్లాంటేషన్స్ కోసం మీ మోడర్నిస్టీ క్లాసెస్ అయ్యాయి కదా, ఆ ఏరియాలో మెయిన్లాండ్ ట్రైబల్స్, నార్త్ ఈస్ట్ ట్రైబల్స్కి ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఉంటాయి కదా, రైట్? సో మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? నార్త్ ఈస్ట్ ట్రైబల్స్కి అక్కడ ప్లాంటేషన్ వర్కర్స్ కోసం బ్రిటిష్ కంప్లీట్ డామినెన్స్ చూపించేది, వాళ్ళకి మెయిన్లాండ్ ఇండియాతో కలిసేలా చేసేది కాదు. నెక్స్ట్ అక్కడ సో హిస్టారికల్ లెగసీ ఒక ప్రాబ్లము. నెక్స్ట్ మెయిన్లాండ్ ఇండియాతో కాకుండా ఓన్లీ వాళ్ళకి ఉండే ఒక మేజర్ ఫీచర్ ఏంటి? బార్డరింగ్ కంట్రీస్ ఎక్కువ కదా. సో అక్కడ ఒకవేళ ఇన్సర్జెన్స్ ఎవరైనా ఉన్నారు భూటాన్లోని కానీ, మయన్మార్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, వాళ్ళు సేఫ్ హేవన్ తీసుకోవచ్చు కదా, రైట్? సో సపోర్ట్ ఫ్రమ్ దిస్ బార్డరింగ్ కంట్రీస్ ఉండడం వల్ల, దాంతోపాటు ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇక్కడ ఇండియాని డీస్టెబిలైజ్ చేయడానికి చైనా, పాకిస్తాన్, దే ఆర్ వాళ్ళు మానిటరీ పరంగా కానివ్వండి, అదే ఫినాన్షియల్గా, ట్రైనింగ్ పర్పస్గా కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో దానివల్ల వీళ్ళకి ఎక్స్ట్రా బూస్ట్ అనేది వస్తుంది కదా. సో ఎక్స్టర్నల్ సపోర్ట్, రైట్? ఇలాగ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. సో ఇదే బేసికల్గా ఆన్సర్ అంతే. అక్కడ కాజెస్ అంటే అది. దీనికోసమని మనం ఏ మెజర్స్ తీసుకుంటున్నామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ మెజర్స్ తీసుకుంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లోని పిఎం డివైన్ అనే ఒక స్కీమ్ తీసుకొని వచ్చారు. అట్లానే ఇప్పుడు ఎక్స్టర్నల్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్ ఇవి సాల్వ్ చేయడానికి పిఎం డివైన్ అనే స్కీమ్ తీసుకొచ్చారు. ఈ ప్రాబ్లం బార్డరింగ్ కంట్రీస్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ కట్టేల్ చేయడానికి ఏదైతే ఈ కంట్రీస్ ఉన్నారో భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, వాళ్ళతో కలిసి ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. ఆపరేషన్ ఆల్ క్లియర్, ఆపరేషన్ సన్షైన్ అని. సో అలా వాళ్ళ దగ్గర నుండి హెల్ప్ వస్తుంది మనకి. అట్లా మనం ఏదైతే ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసామో, ఇప్పుడు జాగ్రఫికల్ ప్రాబ్లం అనుకుంది, జాగ్రఫికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము, అక్కడ ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మయన్మార్, థాయిలాండ్, వాళ్ళతోని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి మనం ఐఎంటీ ట్రైలేటర్ హైవే లాంటిది కోల్కతా నుండి ఈ నార్త్ ఈస్ట్కి డైరెక్ట్ రూట్ లేదు కదా, మనం ఏమైనా సిలిగురి కారిడార్ నుండి వెళ్ళాలి. చికెన్ నెక్ అని అంటారు కదా, సిలిగురి కారిడార్ నుండి వెళ్ళాలి. అదే మధ్యలో బంగ్లాదేశ్ నుండి డైరెక్ట్ రూట్ వేస్తే మనకి కనెక్షన్ వస్తుంది కదా. సో బంగ్లాదేశ్తో మాట్లాడి మనం ట్రైన్ రూట్ వేస్తున్నాము. సో ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేస్తున్నాము. వాళ్ళకి ఏదైతే జాగ్రఫికల్ ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారో అది లేకుండా చేస్తున్నాము. సో నెక్స్ట్ వాళ్ళ నార్త్ ఈస్ట్ ప్రాబ్లమ్స్ని మెయిన్ స్ట్రీమ్ చేస్తున్నాం. ఇలాగ నెంబర్ ఆఫ్ మెజర్స్ తీసుకుంటున్నారు. ఇంకా దీని ఫార్మేషన్ ఆన్సర్ అయిపోయింది కదా, కాజెస్ రాసాం, తీసుకుని మెజర్స్ రాసాం. ఇంకా దీంతోపాటు దీనికి వాల్యూ అడిషన్ అవ్వాలి అంటే నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీని కట్టేల్ చేయడానికి కొన్ని కమిటీస్ని గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ బేజ్ బరువా కమిటీ అని ఒకటి ఉంటుంది. మీరు ఇదేం రాసుకోవద్దు, ఆబ్వియస్గా మీకు ఇంటర్నల్ సెక్యూరిటీ క్లాసెస్ అయ్యేటప్పుడు మీకు ఇవన్నీ తెలుస్తాయి. బట్ ద థింగ్ ఈజ్ దట్ ఇక్కడ మీకు తెలిసింది కాకుండా నేను ఎక్స్ట్రా ఏమైనా రాసానా, అన్నీ మీకు తెలిసినవే కదా. సో ఆబ్వియస్గా ఎవ్రీ టాపిక్ విల్ బి లైక్ దట్ ఓన్లీ. మనము బ్రెయిన్ స్టార్మ్ చేయాలి.
ఇప్పుడు దాకా ఆలోచించలేదు కదా, ఇప్పుడు నేను ఆలోచిస్తాం. దీన్ని సబ్స్టాంటియేట్ చేయడానికి కన్క్లూషన్లోనేమో బేస్ బర్వా కమిటీ కూడా రాస్తారు. దే హ్యాడ్ గివెన్ సమ్ రికమెండేషన్స్. ఇంకా నార్త్ ఈస్ట్ కోసం ఏం చేయాలి, అక్కడ స్పోర్ట్స్ని డెవలప్ చేయాలి అని, నార్త్ ఈస్ట్ టూరిజం డెవలప్ చేయాలి అని, ఇట్లా కొన్ని సజెషన్స్ ఇచ్చారు వాళ్ళు. సో మనకి స్పెసిఫిక్గా అక్కడ ఇంట్రడక్షన్లోనేమో రీసెంట్ కరెంట్ అఫైర్ ఉంది కదా మనకి, ఈ కూకీ మైటీ రెబలియన్ వల్ల నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అనేది బాగా పెరిగిపోయింది అని. ఆర్ఎల్స్ ఇంకా కరెంట్ అఫైర్స్ మన సాటర్డేలోనే ఒకటి చెప్పాం, మనం సాటర్డే వీక్లీ కరెంట్ అఫైర్స్ దాంట్లో త్రిపురతోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అగ్రిమెంట్ చేసుకుంది కదా, త్రిపురలోని ఇన్సర్జెంట్ గ్రూప్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రిమెంట్ చేసుకుంది. సో దానివల్ల కూడా న్యూస్లో ఉంది. సో అలాగే ఏదో 1-2 పాయింట్లు వేసి సబ్స్టాంటియేట్ చేసి డైరెక్ట్గా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ మనం వెళ్ళిపోయాము, మంచి కమిటీతోని మనం కంక్లూడ్ చేసాం, అయిపోయింది రైట్. సో బేసికల్గా ఈ టాపిక్ మనకి ఇంటర్నల్ సెక్యూరిటీకి రిలేటెడ్. అయితే ఇక్కడ చాలా సిచ్యువేషన్ అనేది, అక్కడ డ్రోన్ అటాక్ ఒకటి జరిగింది. డ్రోన్ అటాక్ ఒకటి జరగడం వల్ల సిచ్యువేషన్ అనేది రిలేటివ్గా అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోయింది. అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోయి ఇట్ వెంట్ ఇంటూ సచ్ ఏ సిచ్యువేషన్ దట్ ఎర్లియర్ ఎస్టర్డే నైట్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్ ద ఎమ్మెల్యేస్ వెంట్ టు మీట్ గవర్నర్ దగ్గరికి వెళ్ళి సిచ్యువేషన్ కొంచెం అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోతుంది, కొంచెం మీరు కాపాడండి, సెంటర్ నుండి ఫుల్ పవర్స్ తీసుకోండి అని చెప్తున్నారు. ఉక్రెయిన్ కీన్ ఆన్ ఇండియా జాయినింగ్ ద స్విస్ పీస్ ప్రాసెస్ సేస్ ఎన్వాయ్. నౌ ఇది దేనికి రిలేటెడ్ టాపిక్? బేసికల్లీ దిస్ ఈస్ రిలేటెడ్ టు రష్యా ఉక్రెయిన్ క్రైసిస్. So it could be related to international relations. Now the thing is that recently Honorable Prime Minister went to meet Ukraine President. He earlier met Putin also 2-3 months back. So now the thing is that రష్యా ఉక్రెయిన్ వార్ గురించి తగ్గించడానికి చాలా డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. బట్ ఎర్లియర్ అయిన డిస్కషన్స్ ఫెయిల్ అయిపోయాయి. అగైన్ దే ఆర్ స్టార్టింగ్ న్యూ డిస్కషన్స్. ఈ డిస్కషన్స్ మొత్తానికి స్విస్ పీస్ ప్రాసెస్ అని నేమ్ పెట్టారు. ఎగ్జామ్లోని స్విస్ పీస్ ప్రాసెస్ దేనికి రిలేటెడ్ అని అడుగుతారు. ఓకే, స్విస్ పీస్ ప్రాసెస్ దేనికి రిలేటెడ్? రష్యా ఉక్రెయిన్ డిఫరెన్సెస్ని తగ్గించడానికి, అక్కడేమో ఈ సప్లై చైన్ రిడక్షన్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో అక్కడ డిప్లొమాటిక్గా హ్యాండిల్ చేయాలి, వార్ వద్దు అని కోసం తీసుకొచ్చింది స్విస్ పీస్ ప్రాసెస్. ఓకే, నౌ దే ఆర్ ఆస్కింగ్ దట్ ఇండియా కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అని, ఈ ప్రాసెస్లో ఇండియా కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్తున్నారు అక్కడ ఉక్రెయిన్ ఎన్వాయ్. అండ్ వన్ మోర్ కీవర్డ్ ఈస్ దేర్ హియర్, బర్గన్స్టాక్ జాయింట్ కమ్యూనిక్. ఇదేంటి అంటే రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ పీస్ సమిట్ అయింది, దాన్నే స్విస్ పీస్ ప్రాసెస్ అంటున్నాం కదా. అప్పుడు సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అవ్వడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి స్విస్ పీస్ ప్రాసెస్ సెకండ్ రౌండ్ టాక్స్ తీసుకొని వచ్చారు. అయితే ఫస్ట్ పీస్ ప్రాసెస్ అయిన తర్వాత, స్విస్ టాక్స్ అయిన తర్వాత, ఫైనల్ ఏదైనా మీటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చి మా అగ్రిమెంట్లో ఏమైంది ఆర్ఎల్స్ డిస్కషన్స్లో ఏమైందని ఒకటి బయటికి రిలీజ్ చేస్తారు కదా. అప్పుడు ఆ ఫస్ట్ పీస్ ప్రాసెస్ అయిన తర్వాత రిలీజ్ చేసిన డాక్యుమెంట్ పేరు బర్గన్స్టాక్ జాయింట్ కమ్యూనిక్. ఓకే, సో బర్గన్స్టాక్ జాయింట్ కమ్యూనిక్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు రష్యా ఉక్రెయిన్ క్రైసిస్. అండ్ పేజ్ నెంబర్ 1 ఓన్లీ, అగైన్ వీఆర్ హ్యావింగ్ అబౌట్ గవర్నమెంట్ డిజాల్వ్స్ ప్యానల్ ఆన్ స్టాటిస్టిక్స్ సర్వేస్ అమిడ్ డిలేడ్ సెన్సస్. యాక్చువల్లీ ప్రణబ్ సేన్ అనే ఒక పర్సన్ ఉంటాడు. హీ వర్క్డ్ యాజ్ ఫార్మర్ చీఫ్ స్టాటిస్టిషియన్ ఆఫ్ ఇండియా. చీఫ్ స్టాటిస్టిషియన్ వర్క్ ఏంటంటే స్టాటిస్టిక్స్ రిలేటెడ్ ఇండియన్ గవర్నమెంట్కి సజెషన్స్ ఇవ్వడం. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎలా ఉంటారో, ప్రిన్సిపల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎలా ఉంటారో, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎలా ఉంటారో, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఎలా ఉంటారో ప్రైమ్ మినిస్టర్కి, అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్టాటిస్టిక్ ఫీల్డ్లో సజెషన్స్ ఇవ్వడానికి చీఫ్ స్టాటిస్టిషియన్ ఉంటారు. అతను హెడ్ చేస్తూ ఒక కమిటీని ఫామ్ చేశారు. దాని పేరు దిస్ స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్. దీన్ని ఎందుకు ఫామ్ చేశారు అంటే, సెన్సస్ ఎన్ని ఇయర్స్కి ఒకసారి అవ్వాలి? ఎవ్రీ 10 yearsకి ఒకసారి అవ్వాలి. 2011లో అయింది కదా, మళ్ళీ ఎప్పుడు అవ్వాలి? కానీ ఈసారి ఎందుకు అవ్వలేదు? COVID-19 వల్ల అవ్వలేదు. కోవిడ్ ఇంకా మనకుందా? బట్ అయినా సరే ఇంకా మనకి చేయట్లేదు కదా సెన్సస్. మన ఇంటికి వచ్చి ఎవరేం అడగలేదు కదా. సో సెన్సస్ ఇంకా ఎందుకు చేయట్లేదు? ఆ ఫామ్ చేసిన కమిటీ అడిగారు, అది క్వశ్చన్ చేశారంట. సో ఆనరబుల్గా వాళ్ళు ఎవరిదో ఈగో హర్ట్ అయ్యి వాళ్ళని ఆ కమిటీని డిజాల్వ్ చేశారు. వస్తున్న అలిగేషన్ అయితే ఇది. దాంట్లో ఎంతవరకు నిజమో ఏదో మనకు తెలియదు. బట్ ద థింగ్ హియర్ ఈస్ దట్ మెయిన్స్కి అయితే ఎటువంటి ఉపయోగం లేదు. ఇది స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్ అనేది ఫామ్ చేసింది ఎందుకు? సెన్సస్ కోసం గైడ్లైన్స్ ఏమి ఉండాలి, ఏవే క్వశ్చన్స్ అడగాలి, ఏ స్టాటిస్టికల్ మెథడ్స్ యూజ్ చేయాలి, డేటా అనాలిసిస్ ఎలా యూజ్ చేయాలి, దాని మీద సజెషన్స్ ఇవ్వడానికి. నౌ గవర్నమెంట్ ఇస్తున్న వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే, సిమిలర్ పర్పస్ కోసమని దిస్ స్టీరింగ్ కమిటీ ఫర్ నేషనల్ శాంపుల్ సర్వేస్ అనేది కూడా ఒకటి లాంచ్ చేశారు.
సో ఈ రెండింటి వర్క్ రిలేటివ్గా సేమే ఉంటుంది. సో ఈ రెండు ఎందుకు ఒకటి డిజాల్వ్ చేసేద్దాం, ఒకటే రన్ చేయాలి అని గవర్నమెంట్ ఒక ఉద్దేశం అని అంటున్నారు. దిస్ ఒరిజినల్గా వాళ్ళు అఫీషియల్గా అయితే ఏం చెప్పలేదు, బట్ వస్తున్న అలిగేషన్ అయితే అది. ఓకే, అమిడ్ పేజ్ నెంబర్ 2, అమిడ్ సర్జ్ ఇన్ కంప్లైంట్స్ యాంటీ కరప్షన్ బ్యూరో సీక్స్ 50% ఇంక్రీజ్ ఇన్ స్టాఫ్ స్ట్రెంత్. నౌ యాంటీ కరప్షన్ బ్యూరో, ఈజ్ ఇట్ ఎ స్టేట్ బాడీ ఆర్ నేషనల్ బాడీ? నేషనల్ స్టేటా? సరిగ్గా చెప్పండి. Then what is the anti-corruption bureau for national level? CBI is there, Central Bureau of Investigation is there, Central Vigilance Commission is there, right? ఇట్లా నేషనల్ లెవెల్లో ఉన్నాయి. స్టేట్ లెవెల్లోనేమో యాంటీ కరప్షన్ బ్యూరో, దిస్ CID లాంటివి ఉన్నాయి, రైట్? సో ఇదైతే స్టేట్ లెవెల్ బాడీ. సో ఆబ్వియస్గా స్టేట్ లెవెల్ బాడీస్ మన యూపీఎస్సీలో అడగడు క్వశ్చన్. ఓకే, మీకు డిఫరెన్స్ తెలియాలి కాబట్టి చెప్తున్నాను అంతే. స్టేట్ లెవెల్ బాడీస్ ఎందుకు యూపీఎస్సీలో అడగరు అంటే జనరల్గా ద థింగ్ ఈజ్ దట్ స్టేట్ లెవెల్ బాడీస్ ఎవ్రీ స్టేట్కి డిఫర్ అవుతాయి కదా. నో దెర్ ఈస్ నో యూనిఫార్మిటీ అమాంగ్ దెమ్. దెన్ వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్ ఫర్ దట్? దట్స్ వై పీరియాడిక్ రీసెట్, ఇండియా నీడ్స్ టు ఎంగేజ్ విత్ ఏషియన్ కన్సిస్టెంట్లీ ఆన్ ట్రేడ్ అండ్ సెక్యూరిటీ. పేజ్ నెంబర్ 6 ఎడిటోరియల్. Even in last class also we have discussed about ASEAN, right? Now why ASEAN is important for India basically? ఏషియన్ కంట్రీస్కి బ్రునై వెళ్ళారు, ఆయన ప్రైమ్ మినిస్టర్ బ్రునై వెళ్ళారు. 2 weeks బ్యాక్ ఇంకొక స్టేట్కి వెళ్ళారు. నెక్స్ట్ హీఈస్ గోయింగ్ టు ఇండోనేషియా ఆర్ సమ్ ఫిలిపైన్స్ ఫర్ ఏషియన్ ఇండియా సమిట్. సో ఇట్లాగా ఎందుకని ఏషియన్ రిలేషన్స్ మీద ఎంత ఫోకస్ పెరిగింది? వై? సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ ఏషియన్. ఈ ఆర్టికల్లో బేసికల్గా ఏంటి? పీరియాడిక్ రీసెట్, ఇండియా నీడ్స్ టు ఎంగేజ్ విత్ ఏషియన్ కన్సిస్టెంట్లీ ఆన్ ట్రేడ్ అండ్ సెక్యూరిటీ. ఈ ఆర్టికల్ ఆథర్ ఏం చెప్తున్నాడు అంటే, ఓకే ఇప్పుడు బాగానే ఉంది, బట్ వీ షుడెంట్ స్టాప్ హియర్. రెగ్యులర్గా వీ హ్యావ్ టు కంటిన్యూ అవర్ రిలేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఏషియన్ ఆన్ ట్రేడ్ అండ్ సెక్యూరిటీ టర్మ్స్. నౌ టెల్ మీ, ఆబ్వియస్గా ఇతను రాసింది ఏదో క్వశ్చన్లో రాదు, మనకు వాళ్ళు అడగాల్సిందే అడుగుతారు. ఏం అడుగుతారు? ఒకవేళ ఇంటర్నేషనల్ రిలేషన్స్లోని ఏషియన్ పర్స్పెక్టివ్లో అడగాలంటే ఎలాగ అడుగుతారు జనరల్గా? వై ఏషియన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా, రీసెంట్ ట్రెండ్స్ ఏంటి ఏషియన్ దాంట్లో, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళడం కానివ్వండి, అక్కడితో మనం ఏమైనా చేసుకునే అగ్రిమెంట్స్ కానివ్వండి, ఏమైనా డీల్స్ కానివ్వండి, రిలేషన్స్ డెవలప్ అవ్వకుండా ఉన్న ఛాలెంజెస్ ఏంటి, రైట్? సో చెప్పండి ఏంటండి? ఒక నార్మల్గా ఏషియన్ గురించి అడగాలి అన్న, మీకు తెలియాలి అన్న, ఏం తెలియాలి ఇండియా ఏషియన్ గురించి? ఏషియన్ గురించి ఆబ్వియస్గా ఏషియన్ గురించి మీకు తెలుసు కదా, ఇప్పటికీ ఒక 3-4 సార్లు మనం డిస్కస్ చేసాం. తెలుసా తెలీదా? ఏషియన్ ఈజ్ ఏ బ్లాక్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్? సౌత్ ఈస్ట్ ఏషియా. Association of Southeast Asian nations, which contains India. Southeast Asia, India, which contains how many countries? 10 countries. Okay. Now, ASEAN is very important for India. Now, importance enti? ఎవరైనా ఒక క్వశ్చన్ బ్రెయిన్ స్టార్మ్ చేస్తారు, ఇది కూడా చెప్పండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది యాక్చువల్గా. ఇప్పుడున్న డొమైన్లోని ఇండియా ఏషియా, మీకు ఆబ్వియస్గా ఐఆర్ అవ్వలేదు కాబట్టి ఇంకా దాని సిగ్నిఫికెన్స్ తెలీదు, బట్ ప్రెజెంట్ ఉన్న ఇంటర్నేషనల్ డొమైన్లోని దిస్ ఇండో పెసిఫిక్ రీజన్ ఏదైతే ఉందో, ఇండో పెసిఫిక్ రీజన్ అంటే ఇండియన్ ఓషన్ రీజన్, పెసిఫిక్ రీజన్, ఈ రీజన్ ఏదైతే ఉందో దీని యొక్క సిగ్నిఫికెన్స్ చాలా పెరిగింది. ఓకే, నో అలాంటి సిచ్యువేషన్లోని ఈ ఏషియాని మనం ఇండో పెసిఫిక్ పాలసీ అని ఉంది ఇండియాకి. ఇండియా యొక్క ఇండో పెసిఫిక్ పాలసీ ఈజ్ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పెసిఫిక్. అంటే ఫ్రీ అండ్ ఓపెన్ అంటే మొత్తం అందరు కంట్రీస్కి ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఏ చైనానో యూఎస్నో ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, మొత్తం సూపర్ పవర్ రైవలరీ అనేది ఏది జరగకూడదు, ఇక్కడ ఫ్రీ ఆఫ్ మూవ్మెంట్ ఉండాలి, ఫ్రీ ట్రేడ్ నడాలి, మిలిటరైజేషన్ అనేది ఇండియన్ ఓషన్లో జరగకూడదు అనేది ఇండియన్ స్ట్రాటజీ. దానికోసమని ఇండియా తీసుకున్న పాలసీ ఏంటంటే ఫ్రీ అండ్ ఓపెన్ ఇండోనేషియన్ పాలసీ, ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పెసిఫిక్, దానికి ఏషియన్ సెంట్రాలిటీ. India uses a terminology Asian centrality. Asian centrality means whatever decisions India will be taking or which it had taken up to now, it will be keeping in mind the views of ASEAN. ఏషియాని సెంటర్లో ఆలోచించుకొని దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. నౌ ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. మనకి ఇక్కడ మయన్మార్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఇండోనేషియా, బ్రునై, ఫిలిప్పీన్స్, సింగపూర్, మలేషియా, ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉండే 10 కంట్రీస్ ఉంటాయి. మ్యాప్ చూస్తున్నారా? ఎట్లా చూస్తున్నారు? సినిమాలో వచ్చే మ్యాప్ గూగుల్ మ్యాప్ కాదు, నార్మల్
వరల్డ్ మ్యాప్స్ ఏమైనా చూస్తున్నారా అంటున్నాను. అది ఒక్క రోజులో ఎగ్జామ్ వారం ముందు మనకు వచ్చే స్కిల్ కాదు. దానికి రెగ్యులర్గా ఒకే రోజు మనం ఇంప్రింట్ చేస్తే బట్టి పట్టేస్తే మనం చిన్నప్పుడు ఏంటిది మన పీరియాడిక్ టేబుల్ బట్టి పడతాం చూడండి, అట్లా వస్తే వచ్చేది కాదు ఇది. దానికి మనం రెగ్యులర్గా ఏదైతే న్యూస్లో వస్తుందో న్యూస్లో వచ్చేటప్పుడు ఒకసారి దానికి లుక్ వేయడం, తర్వాత మళ్ళీ అది వదిలేయడం, అలా రిపీటెడ్గా చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా గుర్తుంటుంది. సినిమా పాటల లిరిక్స్ ఎలా గుర్తుండిపోతున్నాయో అట్లా ఇవి కూడా కొన్ని కొన్ని గుర్తుండిపోవాలి. అయితే అది బై హార్ట్ చేయడం కాకుండా విత్ ఆర్ రిపీటెడ్ ఎఫర్ట్స్ అది గుర్తుండాలి. ఓకే, నౌ ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఫస్ట్ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండియన్ ఓషన్, ఇండో పెసిఫిక్. నెక్స్ట్ నౌ నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్కి మనం ఇందాక ఏం చెప్పాం? ఐఎంటీ ట్రైలేటరల్ హైవే కడుతున్నారన్నాం కదా, ఇండియా, మయన్మార్, థాయిలాండ్. నో ఆ ఇండియాలోని ఆ పాయింట్ మణిపూర్లోని మోరే రీజన్లో వచ్చి తగులుతుంది. ఓకే, ఐఎంటీ ట్రైలేటరల్ హైవే అనేది చాలా ఇంపార్టెంట్. నో నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్కి కూడా ఏషియన్ కంట్రీస్ చాలా ఇంపార్టెంట్ కదా. సో నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్. నెక్స్ట్ మన నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఉంది కదా, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ కోసమని ఆపరేషన్ ఆల్ క్లియర్, ఆపరేషన్ సన్సైన్ లాంటివి చేసామంటున్నాం కదా. ఇప్పుడు థాయిలాండ్తో కలిపి మయన్మార్తో కలిపి కూడా మనం కొన్ని ఎక్సర్సైజ్ చేసాం. సో నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీని కట్టేల్ చేయడానికి కూడాను మనకి ఇది యూజ్ అవుద్ది కదా. సో నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీని కట్టేల్ చేయడానికి. నెక్స్ట్ ఆబ్వియస్గా రిలేషన్స్, ఎకనామిక్ రిలేషన్స్, స్ట్రాటజిక్ రిలేషన్స్, ఇట్లా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజెస్. అండ్ నార్మల్గా ఎవ్రీ కంట్రీతోని మనకి ట్రేడ్ రిలేషన్స్ ఉంటాయి, స్ట్రాటజిక్ రిలేషన్స్ ఉంటాయి. మనకి ఫిలిపైన్స్తోని మనము బ్రహ్మోస్ మిజైల్ ట్రేడ్ చేసుకున్నాం, రైట్? ఐడియా ఉందా? సో బ్రహ్మోస్ మిజైల్ ఏంటి? బ్రహ్మోస్ మిజైల్ యాంటీ షిప్ ఏదైనా వాళ్ళు పెట్టుకునే పేరు. మనకు అక్కడ కావాల్సిందంటే అది క్రూయిజ్ మిజైల్. క్రూయిజ్ మిజైల్ వేరు, బ్యాలిస్టిక్ మిజైల్ వేరు. ఓకే, బ్యాలిస్టిక్ మిజైల్ మనము చిన్నప్పుడు ఫిజిక్స్లోని ఈ ప్రిన్సిపల్ చూసాం కదా, ఏమంటారు దాన్ని? ట్రాజెక్టరీ. ఒకసారి మనం లాంచ్ చేసిన తర్వాత కొంత డైరెక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత, సైన్స్ అండ్ టెక్నాలజీ అయినప్పుడు మీకు తెలుస్తుంది, వెళ్ళిన తర్వాత అప్పుడు దాకా ఇచ్చిన ఫోర్స్తోనే అది మళ్ళీ వస్తుంది కదా. దిస్ ఈజ్ బ్యాలిస్టిక్ మిజైల్. నో బ్రహ్మోస్ ఈజ్ క్రూయిజ్ మిజైల్. క్రూయిజ్ మిజైల్కి ఎట్లా ఉండదు పాత్, దానికి మనం ఒక హైట్కి తీసుకెళ్ళి వదిలేయం, రిపీటెడ్గా దానికి పుష్ ఇస్తూ ఉంటాం. అది బ్యాలిస్టిక్ మిజైల్కి క్రూయిజ్ మిజైల్కి ఉండే డిఫరెన్స్. ఓకే, లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇది 23లో. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ అడిగితే ఆ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేసేయచ్చు, రైట్? సో బ్రహ్మోస్ ఏ 2 కంట్రీస్ కలిపి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి? ఇండియా, రష్యా. ఓకే, సో మనము మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడానికి ఈ అప్ టు నౌ, ఈవెన్ నౌ ఇండియా ఈజ్ 3rd లార్జెస్ట్ డిఫెన్స్ ఇంపోర్టర్. ఓకే, మనం చాలా డిఫెన్స్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం. బట్ దిస్ లాస్ట్ 10 ఇయర్స్లోని డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి పెంచాలని ఇండియా కోరుకుంటుంది. దాంట్లో భాగంగా వీఆర్ డెవలపింగ్ ఆర్ డిఫెన్స్ ఇండిజనైజేషన్ టెక్నాలజీస్. ఇండిజనైజేషన్ అంటే ఇప్పుడు దాకా వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్ వాట్ ఎవర్ ద ప్రొడక్ట్స్ అంటిల్ నౌ విచ్ ఆర్ బీయింగ్ పర్చేస్డ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ వరల్డ్, నౌ వీఆర్ ట్రయింగ్ టు మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా ఓన్లీ. ఇప్పుడు నార్మల్గా చైనా పీస్, చైనా మొబైల్స్ అంటాం కదా, అట్లా కాకుండా ఇండియా పీస్ అని అనేలాగా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఆల్ దీస్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. నౌ వీఆర్ ప్రమోటింగ్ డిఫెన్స్ ఇండిజనైజేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో. As part of that, with the help of Russia, with the technology transfer from Russia, we had developed a BrahMos missile. And our first assignment also went to Philippines. Philippines ki manam already sale chesam, right? So ఇట్లాగా మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్కి, మన స్ట్రాటజిక్గా, మన ఎకనామిక్ రిలేషన్స్కి కూడా ఏషియన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఉండే ఛాలెంజెస్ ఏంటి? ఆబ్వియస్గా మీకు IR క్లాసెస్ ఇంకా మొత్తం అవ్వలేదు కాబట్టి మీకు తెలీదు. ఛాలెంజెస్, ఎస్, చైనా ఇన్వాల్వ్మెంట్. చైనా ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో దానివల్ల ఏమవుతుంది? చైనా ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు USA కూడా వస్తుంది కదా. సో సూపర్ పవర్ రైవలరీ కింద అయిపోతుంది. నౌ వాట్ వీఆర్ థింకింగ్, ఇండియన్ ఓషన్ ఈజ్ అవర్ డొమైన్. ఇండియన్ ఓషన్కి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఇండియా విల్ బి ఫేసింగ్ ప్రాబ్లమ్స్. 2008 ముంబై అటాక్స్ హ్యాపెన్ త్రూ మ్యారిటైమ్ రూట్ ద్వారా అప్పుడు ముంబై అటాక్స్ చేశారు. నౌ సో ఇండియన్ ఓషన్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా, రైట్? సో ఇండియన్ ఓషన్ సెక్యూరిటీ ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి మనకి అక్కడ సూపర్ పవర్ రైవలరీ అనేది జరగకూడదు, అది పీస్ఫుల్ ఏరియాలో ఉండాలి. అందుకనే మనము ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పెసిఫిక్ అని అంటున్నాం. ఏం అర్థం కాకపోయినా వెంటనే అడగండి, ఓకే? బ్లాంక్ ఫేసెస్ కనిపిస్తే మీకే మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది, నాకేమవుతుంది. సో సూపర్ పవర్ రైవలరీ అనేది జరగకుండా, సూపర్ పవర్ మీన్స్ చైనా, రష్యా, okay, this USA, these sort of things.
వాళ్ళు వాళ్ళ మిలిటరైజేషన్ని మన దగ్గర ప్రతాపం వాళ్ళ కంట్రీలో చూపించుకోండి, మా డొమైన్లో కాదు అని. నెక్స్ట్, ఆల్రెడీ మయన్మార్లో ఇప్పుడు ఎవరు రూల్ చేస్తున్నారు? మిలిటరీ జంతా బేసికల్లీ. మయన్మార్ మిలిటరీ రూల్. అప్పుడు దాకా ఆంగ్ సాంగ్ సూకీ, మేట్ హర్డ్ అబౌట్ హర్ నో. సో ఇప్పుడు నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీని ఎలా మనం రివర్స్ చేస్తామో అట్లానే మయన్మార్కి ఆంగ్ సాంగ్ సూకీకి చాలా రిఫరెన్స్ ఉంది. షీ ట్రైడ్ ఫర్ దేర్ ఫ్రీడమ్. నౌ వాళ్ళంతా కష్టపడి 2011లో మయన్మార్ డెమోక్రటిక్ కంట్రీ అయిన తర్వాత రీసెంట్ టైమ్స్ 2021లో అక్కడ మళ్ళీ మిలిటరీ టేక్ ఓవర్ చేసుకుంది. ఎలా అయితే బంగ్లాదేశ్లో మిలిటరీ టేక్ ఓవర్ చేసుకుందో అట్లా మయన్మార్లో 2021లోనే మిలిటరీ టేక్ ఓవర్ జరిగింది అని మిలిటరీ జంతా అంటారు, JUNTA. నౌ ఇప్పుడు ఎప్పుడైతే మిలిటరీ వాళ్ళు ఉన్నారో ఏమవుతుంది, మన దగ్గర నార్త్ ఈస్ట్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఉన్నారు కదా, వాళ్ళకి టైప్ అవ్వడం ఈజీ కదా. బేసికల్గా టెర్రరిస్ట్ ఉంటారు, టెర్రరిస్ట్కి సేఫ్ హెవెన్ అవుతుంది. సో అగైన్ ఇట్ విల్ బి క్రియేటింగ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఫర్ ఇండియా. Now this Myanmar can get tie up with China and Pakistan. Again it will be creating internal security problem for India. సో ఇంకో ఛాలెంజ్ ఏంటి, మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంది, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీని పెంచడానికి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ మనము ఈ మయన్మార్లోని ఇలాగ జంతా రావడం వల్ల ఇప్పుడు IMT ట్రైలేటరల్ హైవే అని అన్నాం, మనం ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్ చేసాం అక్కడ. ఆల్ అవర్ మనీ ఆర్ గోయింగ్ ఇన్ టు వెన్ బికాస్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ అవర్ ప్రపోజల్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా వింటారు, డెమోక్రటిక్ గవర్నమెంట్ కాకపోతే ఎందుకు వింటారు వాళ్ళు? సో మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ వెయిన్ అయిపోయి. సో దీనికోసం మనం తీసుకున్న మెజర్స్ ఏంటి అంటే, మనం ఎర్లియర్ 1991లోని ఫస్ట్ టైం అక్కడ లుక్ ఈస్ట్ పాలసీ అనేది తీసుకొని వచ్చాం. లుక్ ఈస్ట్ పాలసీ, ఈవెన్ ఐ టోల్డ్ ఇన్ ద సాటర్డే క్లాస్ ఆల్సో, ఆఫ్టర్ ది ఫ్రమ్ ద ఎరా ఆఫ్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, ఈ షిఫ్టెడ్ ద పాలసీ టు యాక్ట్ ఈస్ట్ పాలసీ. రిలేటివ్గా ఏంటంటే కొంచెం ఎంగేజ్మెంట్ ఇంకొంచెం పెంచాలి అని, మన రిలేషన్స్లోని బూస్ట్ కొంచెం ఇవ్వాలి అని చెప్పి పాలసీ రీఓరియంటేషన్ చేయడం జరిగింది. నౌ హియర్ ఆల్సో ద ఆదర్ సేస్ దట్ దీనికి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, వీఆర్ హ్యావింగ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. యూ నో అబౌట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నౌ. వీఆర్ హ్యావింగ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ఏషియన్. హియర్ ద ప్రాబ్లమ్ ఈస్ దట్ వీఆర్ ఇన్ ట్రేడ్ డెఫిసిట్ విత్ ఏషియన్. మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాం, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తున్నారు. సో ట్రేడ్ డెఫిసిట్ ఉంటే మనకే ప్రాబ్లం కదా. సో మనము పాజిటివ్గా వెళ్ళడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఐటీగా అనే ఒక గూడ్స్ అగ్రిమెంట్ ఉంది మనకి ఏషియాతో. ఐటీగా ఒక అగ్రిమెంట్ ఉంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి ఉంది సపరేట్గా. ఈ రెండు నెగోషియేషన్స్ మళ్ళీ చేసి ఇండియాకి ఫేవరబుల్ డెసిషన్స్ తీసుకోవాలి అని. ఇంకొకటి ఏషియన్ రిలేషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, in 2021 around in 2020 and 2021 there was discussions to form RCEP. Do you know about this? Regional Comprehensive Economic Program. Now this is economic partnership. This is a grouping between 15 countries. ఈ ఏషియన్ 10 కంట్రీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, కొరియా, ఇండియా, చైనా, వీళ్ళందరూ కలిసి 16 కంట్రీస్ కలిసి ఫామ్ చేద్దాం అనుకున్నారు. నో మిగిలిన 15 కంట్రీస్ అందరూ చేసుకున్నారు, కానీ ఇండియా బయటకు వచ్చేసింది. ఇండియా డింట్ యాక్సెప్ట్ దిస్. వై? బికాస్ నౌ ఇఫ్ దిస్ అగ్రిమెంట్ హ్యాపెన్స్, RCEP అగ్రిమెంట్ హ్యాపెన్స్, వీ హ్యావ్ టు గివ్ ట్రేడ్ కన్సెషన్స్ ఫర్ ఆస్ట్రేలియన్ ప్రొడక్ట్స్, చైనీస్ ప్రొడక్ట్స్, కొరియన్ ప్రొడక్ట్స్. అలానే మనకు కూడా వాళ్ళ మార్కెట్ యాక్సెస్ వస్తుంది, వాళ్ళకి మన మార్కెట్ యాక్సెస్ వస్తుంది. నౌ ఇండియా ఈజ్ మేజర్లీ అగ్రికల్చరల్ కంట్రీ. వీఆర్ డిపెండెంట్ ఆన్ డైరీ, రైట్? We are dependent on dairy. What is happening there? Australia is very productive with respect to dairy sector. వాళ్ళ మిల్క్ ప్రొడక్షన్ చాలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము వెహికల్కి మైలేజ్ ఎలా అంటామో ఈ కౌస్కి ఎలా చెప్తాం, వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ బట్టే కదా వాళ్ళు ఎన్ని లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇవ్వగలరు అనే దాంతో. నో దే ఆర్ వెరీ ప్రొడక్టివ్. వాళ్ళ డైరీ సెక్టర్ చాలా మోడర్నైజ్డ్. ఒకవేళ వాళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్ అయితే ఇండియన్ డైరీ సెక్టర్ వాళ్ళకి అలవెన్స్ ఇస్తే ఇండియన్ డైరీ ఫార్మర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ మీటింగ్కి, RCEP మీటింగ్కి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు, మొత్తం అందరూ 16 కంట్రీస్ చెందిన వాళ్ళు అందరూ వెళ్ళారు. బట్ నో వన్ ఎక్స్పెక్టెడ్. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ వెంట్ అండ్ టోల్డ్ దెమ్ డైరెక్ట్లీ దట్ వీఆర్ నాట్ సైనింగ్ ద అగ్రిమెంట్. అతను సైన్ చేయడానికి వెళ్ళారని అందరూ అనుకున్నారు. బట్ హీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద థింగ్స్ సమ్ థింగ్స్ బికాజ్ ఫార్మర్స్ కంప్లీట్గా గొడవలు చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు. ఎందుకంటే RCEPకి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఈస్ దట్ అక్కడ కంట్రీ ఆఫ్ ఒరిజిన్ అనేది ఒకటి ఉంటుంది. ఏదైనా ప్రొడక్ట్కి కంట్రీ ఆఫ్ ఒరిజిన్ అంటే ఏంటి? మీరు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చినా సరే ప్రొడక్ట్ మీద ఉంటుంది. నెక్స్ట్ ఈవెన్ ఇప్పుడు కొత్తగా రూల్స్ మార్చారు, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రూల్స్ మార్చిన దాంట్లోనే
నౌ ఇఫ్ యూఆర్ పర్చేజింగ్ ఒక మొబైల్ కావాలంటే మీరు చూడొచ్చు, అమెజాన్లో ఏదైనా మొబైల్ ఓపెన్ చేసి వస్తే, ఏదైనా ప్రొడక్ట్ ఓపెన్ చేసి వస్తే అక్కడ డిస్క్రిప్షన్లోని కంట్రీ ఆఫ్ ఒరిజిన్ ఏంటో కూడా ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే అది రూల్స్ మార్చారు, కంట్రీ ఆఫ్ ఒరిజిన్ అనేది పక్కా ఉండాలి, అది ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఏంటి అని. ఒకవేళ ఈ అగ్రిమెంట్ అయ్యి ఉంటే ఏం జరిగేదంటే, మనము కంట్రీ ఆఫ్ ఒరిజిన్ అంటే ఏంటి, ఏ కంట్రీ నుండి మనకి ఎక్స్పోర్ట్ అయిందని కదా, రైట్, ఏ కంట్రీ నుండి మనకి ఇంపోర్ట్ అయిందని. నా ఇప్పుడు ఫిలిపైన్స్ నుండి మనకి ఇంపోర్ట్ అవ్వచ్చు, ఒకవేళ చైనా వాళ్ళు ఫిలిపైన్స్ ద్వారా మనకు పంపిస్తే ప్రాబ్లం ఉంది కదా. సో ఇలాగ కంట్రీ ఆఫ్ ఒరిజిన్ ప్రొవిజన్స్ని చైనా మిస్యూజ్ చేయడానికి స్కోప్ ఉంది. సో ఇలాగ చాలా కంట్రీస్లో జరిగాయి. సో ఇవన్నీ కన్సిడర్ చేసి మనం ఆర్సీఈపీ నుండి బయటకు వచ్చేసాం. ఒకవేళ ఆర్సీఈపీతో మన పార్ట్నర్షిప్ అయ్యి ఉంటే మనకి మార్కెట్ యాక్సెస్ ఎక్కువ వచ్చేది. ఇప్పుడు బయటకు వచ్చేసాం కాబట్టి నేను ఓన్లీ నెగిటివ్స్ మాట్లాడుతున్నాను. దట్ ఈస్ ఫినిష్ చాప్టర్. ఇగైన్ మనం మళ్ళీ వెళ్ళేది లేదు దానికి. సో ఆర్సీఈపీ లాంటి బిగ్గెస్ట్ మార్కెట్ని మనము వదిలేసాం కాబట్టి అట్లీస్ట్ ఏషియన్ రిలేషన్స్ మనం స్ట్రెంథన్ చేసుకోవాలి, రైట్. ఒకసారి ఇది చదవండి, మీకు హెల్త్ గురించి అయిందా క్లాస్ ఏమైనా? సోషల్ జస్టిస్ ఇంకా అవ్వలేదు కదా మీకు. సోషల్ జస్టిస్ పాలిటీ సోషల్ జస్టిస్ అయ్యేటప్పుడు అది వస్తుంది. యాక్చువల్లీ పాలిటీ అండ్ గవర్నెన్స్ క్లాసెస్ అయిందా సోషల్ జస్టిస్ అవుతాయి కదా, అందులో భాగంగా ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్ డెవలప్మెంట్ వస్తుంది. అందులో అది ఇంపార్టెంట్ టాపిక్. ఓవరాల్ హెల్త్ సెక్టార్ గురించి అతను యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి చూడండి. నెక్స్ట్, విత్ ఆర్ వితౌట్ చైనీస్ కంపెనీస్ ఈజ్ ద క్వశ్చన్. ద థింగ్ ఈజ్ దట్ మనము ఏదైతే చెప్తున్నామో మనకి ఆల్రెడీ మీకు ఎకానమీ అయింది కాబట్టి ఒకవేళ మనము ఏదైనా కంట్రీ నుండి ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, వాట్ ఈస్ ద ప్రాబ్లం ఫర్ అస్? చేసుకోవచ్చు కదా. ఏంటి ప్రాబ్లం? ఫారెక్స్ రిజర్వ్స్ ప్రాబ్లం. ఓకే, ఫారెక్స్ రిజర్వ్స్ ప్రాబ్లమ్స్ వచ్చింది, ఏమైంది? సో రూపీ ప్రాబ్లం వస్తుంది, ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం వస్తుంది, ఫారెక్స్ రిజర్వ్స్ ప్రాబ్లం వస్తుంది, ట్రేడ్ డెఫిసిట్ అవుతుంది. అన్నిటికన్నా ముందు వీ విల్ బీ డిపెండెంట్ ఆన్ అదర్ కంట్రీస్. నౌ టేక్ ఏ కేస్, ఇఫ్ ఎగ్జాంపుల్స్ లైక్ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ హ్యాపెన్స్, నౌ సప్లై చైన్ అయిపోయింది అనుకోండి, వాట్ ఈస్ ద పొజిషన్? మనము రైస్ ఎక్స్పోర్ట్ ఆపేస్తామని అనౌన్స్ చేసి మధ్యలో ఒక 2 months ఆపేస్తే మీరు యూట్యూబ్లో చూసుంటారు యూఎస్ఏలోని ఎట్లా మొత్తం అంతా కాస్ట్ ఎంత పెరిగిపోయాయని, 10 times 15 times అయిపోయి యూఎస్ఏలోని. సో అలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది. నౌ మన కష్టం అనేది ఆర్ఎల్స్ మన ఫేట్ అనేది వేరే వాళ్ళ చేతిలో మాత్రం ఉండకూడదు ఎప్పుడూ. మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ అయినా ఏదైనా సరే ఎవరిని కూడా బ్లైండ్గా నమ్మడానికి లేదు. అందరి మాటలు వినాలి, మనకు నచ్చింది మనం చేయాలి. ఎవరైనా సరే అందరి మాటలు అందరి సజెషన్స్ తీసుకోవాలి. కానీ ఫైనల్గా ఎందుకంటే ఒకరి పొజిషన్ ఎప్పుడూ ఈక్వల్ కాదు. ఒకళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో అయిపోవచ్చు, ఒకళ్ళు 5th అటెంప్ట్లో అవ్వచ్చు, ఒకళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వేరు, ఒకళ్ళ పర్సనల్ సిచ్యువేషన్స్ వేరు, ఒకళ్ళు కంప్లీట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఒకళ్ళు కంప్లీట్ రిచ్ అయి ఉండొచ్చు, ఒకళ్ళు కంప్లీట్ లవ్ ప్రాబ్లమే లేకపోవచ్చు, ఒకటికేమో 3-4 బ్రేకప్లు అయి ఉండొచ్చు, రైట్. సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎవరి పొజిషన్ ఈక్వల్ కాదు. మీ పక్కన వాళ్ళతో కానీ మీ స్టడీ వాళ్ళతో కానీ ఎవరితోని మీరు కంపేర్ చేసుకోకండి. నిన్నటి మీద ఈరోజు బాగా చదివామా, ఈరోజు మీద రేపు బాగా చదివామా, అంతే. లాంగ్ టర్మ్లోని ఇది చదివినప్పుడు మనకి ఒక 1 month వెనక్కి తిరిగి చూస్తే సర్లే ఎంత చదివాము, అట్లీస్ట్ ఒక సబ్జెక్టు 2 subjects చదివామని సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు. ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత సిలబస్ అనేది అవుద్ది, అంతే కదా. లడాక్ బైక్ టూర్కి వెళ్ళాలన్నా సరే ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి కదా, డైరెక్ట్గా లడాక్కి వెళ్ళిపోలేం కదా. సో నార్మల్గానే జరగాలి ఏదైనా సరే, రైట్. సో అయితే మనము ఈ చైనీస్ కంపెనీస్ ఇదంతా దేనికి అంటే వీ డోంట్ వాంట్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. అండ్ ఆల్సో మన ఫేట్ని వేరే కంట్రీస్ మీద ఉంచడం మనకి ఇష్టం లేదు. ఈవెన్ కన్సిడర్ ద కేస్ ఆఫ్ నెక్స్ట్ ఫారిన్ కంట్రీస్ని కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడానికి మనకి ఇష్టం లేదు. ఎందుకు ఫారిన్ కంట్రీస్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడం మనకి ఇష్టం లేదు? లాస్ట్ 1 month మీ క్లాసెస్ అయ్యాయి కదా. ఇండియా కాలనీ కింద ఎలా అయింది? ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక కంపెనీ వచ్చింది. జస్ట్ నార్మల్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక ఫారిన్ కంపెనీ వచ్చి ఇంత హెవోక్ క్రియేట్ చేసింది. అగైన్ అలాంటి ఛాన్స్ ఉంది కదా. సో మేబీ హైపోథెటికల్గా ఛాన్స్ ఉన్నా సరే అది ప్రాబ్లమే కదా. మన హ్యాండ్స్ చెప్తున్నాం కదా, మన ఫేట్ అనేది వేరే వాళ్ళ చేతిలో మనం పెట్టలేం కదా. సో అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండకూడదని మనం మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఇవన్నీ తీసుకొని వచ్చాం. దాంట్లో భాగంగా ఇండియాలోని ప్రొడక్షన్ పెంచడం కోసమని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనే స్కీమ్ తీసుకొని వచ్చాం. వెరీ ఇంపార్టెంట్, ఇది మీరు నోట్ చేసుకోండి. పక్కాగా మీకు ఆన్సర్లో 2-3 ఆన్సర్లు ఇది కోట్ చేయడానికి యూస్ అవుతుంది. ప్రిలిమ్స్లో కూడా రావడానికి స్కోప్ ఉంది. ఇప్పుడు పిఎల్ఐ కింద 14 sectors ఉన్నాయి. వాట్స్ ద ఫుల్ నేమ్ ఆఫ్ దిస్? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఆ నేమ్తో మీకు ఏమర్థం అవుతుంది? ఈ స్కీమ్ ఎవరికి ఇస్తుంది గవర్నమెంట్ బెనిఫిట్? మ్యానుఫ్యాక్చరర్స్. వాట్ దే హ్యావ్ టు డూ? more production. So the thing is that before the start of the scheme they will be keeping some cut off date.
కన్సిడర్ ఇఫ్ ద కట్ ఆఫ్ డేట్ ఈస్ 2021లోని ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ 100 tons or for example their sale is 50 tons. They will be giving around 3 years or 4 years time. Now for the 14 sectors the criteria is different for each and every sector. Take one of the sector is electronic sector. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లోని ముందు 50 tons జరిగేది అనుకోండి. 3 years తర్వాత వాళ్ళకు 100 tons టార్గెట్ ఇచ్చారనుకోండి. ఒకవేళ వాళ్ళు ఆ టార్గెట్ రీచ్ అయితే వాళ్ళకేమో వాళ్ళ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఎంత అయితే అయిందో అందులో 3.5% to 7% వాళ్ళకి వెనక్కిస్తారు. ఆబ్వియస్గా అదంతా వాళ్ళ లాభమే కదా. సో అలాంటి బెనిఫిట్. సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, వాళ్ళు ఎంత ప్రొడక్షన్ చేస్తున్నారో దాని బేసిస్ మీద వాళ్ళకి తిరిగి ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. ది వల్నరబిలిటీ ఆఫ్ లివ్ ఇన్ కపుల్స్ యాక్చువల్లీ ఆబ్వియస్గా ఎగ్జామ్కి ఉపయోగం లేదని అనుకోవచ్చు మీరు, కాకపోతే ఉపయోగం ఉంది. ఇన్ సొసైటీ ఆర్ హ్యావింగ్ ఏ టాపిక్ కాల్డ్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. అయిపోయింది కదా సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, క్లాస్ అయిందా? అది అవ్వలేదు ఇంకా, ఓకే. సో సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనే టాపిక్ ఉంటుంది మనకి. ఆ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీలోని మన ఇండియన్ సొసైటీ ఫీచర్స్ ఏంటి? క్యాస్ట్ సిస్టమ్, మ్యారేజ్ సిస్టమ్, వీ బిలీవ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీస్, రైట్, జాయింట్ ఫ్యామిలీస్. సో ఇలాగ మ్యారేజ్ సిస్టమ్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ కదా. సో క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే తెలుస్తుంది. విత్ ద ఎఫెక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ పర్సే ఆర్ నార్మల్లీ ఆల్సో వాట్ ఆర్ ద చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు మ్యారేజ్ సిస్టమ్. మ్యారేజ్ సిస్టంలోని చేంజెస్ ఏంటి, ఏవి కంటిన్యూ అవుతున్నాయని. అరేంజ్డ్ మ్యారేజెస్ లవ్ మ్యారేజ్ కింద మారే, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అయ్యే, రైట్. జాయింట్ ఫ్యామిలీస్ కాస్త న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. ఇప్పుడు సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ వస్తున్నాయి. ముందు అందరూ కలిసి ఉండేవారు, ఆ తర్వాత ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్స్, కోహాబిటేషన్ స్పేసెస్, తోటకూర మొత్తం అన్నీ ఉన్నాయి ఇంకా, రైట్. సో అర్లియర్ హెట్రోసెక్సువల్ మ్యారేజెస్ ఐస్ ద నామ్, నౌ హోమోసెక్సువల్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఇది కూడా చేంజెసే కదా. సెక్షన్ 377ని నార్మలైజ్ చేయకపోతే, డీక్రిమినలైజ్ చేయకపోతే అప్పుడు హోమోసెక్సువల్ అనేది క్రైమే కదా ఇండియాలో. నౌ మ్యారేజ్ సిస్టంలో ఇటువంటి చేంజెస్ వచ్చాయి. ఇది క్వశ్చన్ యాక్చువల్లీ ఈవెన్ లాస్ట్ ఇయర్ మెయిన్స్ 2023 మెయిన్స్లోనే దే హ్యాడ్ ఆస్క్డ్ క్వశ్చన్ అబౌట్ టెక్నాలజీ చైల్డ్ పేరెంటింగ్ని నాకు సరిగ్గా గుర్తురాట్లేదు, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ని ఎట్లా మార్చుతుంది అని. నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్యామిలీ రిలేషన్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని. కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ బాగా న్యూస్లో ఉంది కదా, అందుకని యాక్చువల్గా క్వశ్చన్ వచ్చింది. బట్ ఇలాంటి క్వశ్చన్స్ మీరు బేసిక్ నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత విత్ ప్రాక్టీసే మీరు చేయగలరు. ఇప్పుడు మనం డిస్కస్ చేసాం, ఇవే కదా పాయింట్స్ ఎవరు రాసిన, రైట్. సో ఇలాగ బేసికల్గా మీకు నాలెడ్జ్ రావడానికంటే స్టాండ్ అలౌన్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మీద అడగలేరు, కానీ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీలోనే మన మ్యారేజ్ సిస్టమ్ కూడా రిలేటివ్గా చాలా స్ట్రాంగ్. సో దాని మీద క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంది. అక్కడ మీరు వన్ ఆఫ్ ద పాయింట్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కింద రాయొచ్చు. సమగ్ర శిక్ష ఫండ్ డిలే పనిషెస్ రోల్ మోడల్ స్టేట్స్. వాట్ ఈస్ ది సమగ్ర శిక్ష స్కీమ్? సమగ్ర శిక్ష ఈజ్ ఓవరాల్ ఎడ్యుకేషన్ సెక్టార్ స్కీమ్ ఫర్ ఇండియా. అందులోనే సర్వశిక్ష అభియాన్, హైయర్ ఎడ్యుకేషన్ స్కీము, టీచర్ ట్రైనింగ్, ఇలాగ 3 సబ్ స్కీమ్స్ ఉంటాయి. సమగ్ర శిక్ష స్కీమ్ అనేది ఒక స్కీమ్, అది గుర్తుపెట్టుకోండి. PLI స్కీము, సమగ్ర శిక్ష స్కీమ్. నౌ యూ నీడ్ టు లెర్న్ అబౌట్ ది స్కీమ్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్. వన్స్ అపాన్ అ టైమ్ అరౌండ్ 2-3 years బ్యాక్ దే యూస్ టు ఆస్క్. 2017 పేపర్ మీరు ఓపెన్ చేస్తే, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ 27 పేపర్ ఐ గెస్. 2017 పేపర్లోనైతే అరౌండ్ 16 స్కీమ్స్ వచ్చాయి 100 క్వశ్చన్స్లో. ఆ తర్వాత 5 questions, 4 questions, అలా స్కీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి మెయిన్స్లో కూడా స్కీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాన్ విత్ ఎంపాక్స్ సిమ్టమ్స్ ఐసోలేటెడ్ సేస్ హెల్త్ మినిస్ట్రీ. ఆబ్వియస్లీ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ మంకీ పాక్స్ ఇన్ అవర్ సాటర్డే క్లాస్. ఓకే. ఇండియా US అగ్రీ టు స్వాప్ టర్న్స్ బిడెన్ టు హోస్ట్ క్వాడ్ సమిట్ ఇన్ హోమ్ స్టేట్. క్వాడ్ అంటే ఏంటి అది కూడా డిస్కస్ చేసాం మనం. జపాన్, ఇండియా, USA, ఆస్ట్రేలియా. సో ఇది ఎందుకు ఫార్మేషన్ అయింది? చైనాని కట్టెల్ చేయడానికి, ఇండో పెసిఫిక్ స్టెబిలిటీ కోసం, ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పెసిఫిక్ కోసం, చైనా అగ్రెషన్ ఏదైతే జరుగుతుందో సౌత్ చైనా సీలో కానివ్వండి, ఇండియన్ ఓషన్ రీజన్లో కానివ్వండి, దాని మీద వాళ్ళకి ప్రెషర్ తీసుకొని రావడానికి, రైట్. సో ఆ క్వాడ్ సమ్మిట్ ఇప్పుడు యూఎస్లో జరుగుతుంది అంట. యాక్చువల్లీ ఇండియాలో జరగాలి, బట్ వీ హ్యాడ్ స్వాప్డ్. సి ఎంపాక్స్ ఈజ్ ఇన్ వెరీ మచ్ న్యూస్. ఎంపాక్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్. అండ్ 18 months on SEBI probe into violations by Adani Group languishing, says Congress. That here the thing is that you need to know the details about SEBI. మీరు ఎకానమీ చదివేటప్పుడు క్యాపిటల్ మార్కెట్ చదువుతారు కదా, అందులో సెబీ యొక్క పవర్స్ దాని గురించి తెలియాలి. సెబీ ఫుల్ ఫామ్ ఆఫ్ సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. నౌ హౌ ఫైనాన్షియల్ మార్కెట్ విల్ బి రెగ్యులేటెడ్ బై RBI,
క్యాపిటల్ మార్కెట్, షేర్ మార్కెట్, ఆల్ దీస్ విల్ బి రెగ్యులేటెడ్ బై సెబీ. అదే కాకుండా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, సిబిల్ స్కోర్ అంటాం కదా, క్రిజిల్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్ళే రెగ్యులేట్ చేస్తారు. నెక్స్ట్ ఈ కంపెనీస్ యొక్క ఇండివిజువల్ ఎంక్యాప్ ఎంత ఉంది, నిఫ్టీ, ఇవన్నీ షేర్ మార్కెట్స్ ఏమున్నాయో అవన్నీ వీళ్ళు రెగ్యులేట్ చేస్తారు. నో సెబీ ఈజ్ ఎ స్టాట్యూటరీ బాడీ ఆర్ నాట్? సెబీ ఈజ్ ఎర్లియర్ ఫార్మ్డ్ బై అన్ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్. సెబీ 1990లోని ఒక యాక్ట్ ద్వారా, 1989-90లో నార్మల్ ఒక యాక్ట్ ద్వారా ఫామ్ అయింది, సారీ ఒక ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా ఫామ్ అయింది, అంటే నార్మల్ ఎగ్జిక్యూటివ్ బాడీ. అయితే అప్పుడు మన 1992 స్కామ్ మూవీ చూసారా, హర్షద్ మెహతా? సో హర్షద్ మెహతా స్కామ్ ఇదంతా జరిగిన తర్వాత సో చాలా లూప్ హోల్స్ అనేవి ఉన్నాయని ఐడెంటిఫికేషన్ జరిగింది. సో ఆ తర్వాత ఈ షేర్ మార్కెట్ మొత్తాన్ని స్ట్రెంథన్ చేయాలి, రెగ్యులేషన్ స్ట్రెంథన్ చేయాలి అని చెప్పి సెబీ యాక్ట్ 1992 అప్పుడు చేశారు. నౌ సెబీ విల్ బి ఆల్ ఇట్స్ ఆపరేషన్స్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ దిస్ యాక్ట్, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1992. ఓకే, ఆల్ స్టేట్స్ మస్ట్ అడాప్ట్, పేజ్ నెంబర్ 10, all states must adopt national education policy, says Dhankar. What is this national education policy? See, for exam, national education policy is also very much important. There could be direct 10 marker on or 15 marker exclusively on national education policy, provisions of national education policy, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఏ స్కీమ్స్ తీసుకొచ్చారు అని. ఆల్రెడీ 2021లోని ఆర్ 2022లోని 10 మార్కులు వచ్చింది ఎన్ఈపీ గురించి. ఆ తర్వాత చాలా ఫోకస్ అనేది జరిగింది. సో ఎన్ఈపీ అనేది ఎప్పుడూ ఇంపార్టెంట్ టాపిక్కే, ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు, ఇయర్ మెయిన్స్లో కూడా రావచ్చు ఎన్ఈపీ గురించి. దాని ప్రొవిజన్స్ మేబీ అవసరమైతే ప్రిలిమ్స్లో రావచ్చు. ఎన్ఈపీ ద థింగ్ ఈజ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇండియన్ ఎడ్యుకేషన్ పాలసీ మొత్తాన్ని రీఓరియంట్ చేయడానికి 2020లోని తీసుకొచ్చిన రిఫార్మ్. ఎర్లియర్ మనకి ఏ ఎన్ఈపీ ఉండేది? ఎర్లియర్ మనకి 1986లోని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఉండేది. సో ఆఫ్టర్ 34 years ఫస్ట్ టైం మనం మళ్ళీ దాన్ని రివామ్ చేసాం. కస్తూరి రంగన్ కమిటీ అనే ఒక కమిటీని ఫామ్ చేసి ఆవిడ ఇచ్చిన సజెషన్స్ బేస్ మీద ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది తీసుకొని వచ్చాం. కస్తూరి రంగన్ కమిటీ ఈజ్ రిలేటెడ్ టు సేమ్ ఆవిడ, ఇది కూడా కస్తూరి రంగన్ కమిటీ ఈజ్ రిలేటెడ్ టు ఎన్ఈపీ. ఓకే, ఎన్ఈపీ కూడా ఆవిడే ఇచ్చారు, రైట్? సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఆవిడే ఇచ్చారు. అది ప్రిలిమ్స్లో అట్లానే అడగచ్చు, కస్తూరి రంగన్ పాలసీ అని. నెక్స్ట్, ఇండియాస్ మిలిటరీ డిప్లొమసీ ఇన్ టాప్ గేర్ విత్ బ్యాక్ టు బ్యాక్ ఎక్సర్సైజెస్. ఎక్సర్సైజెస్ అంటే ఇయర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ రాసే ముందు మాక్ టెస్ట్ ఎలా రాస్తామో, ఒకవేళ ఏదైనా వార్స్ ఏమైనా జరిగితే దానికి ప్రాక్టీస్ కోసం చేసేది ఎక్సర్సైజెస్. నో ఇంటర్ కంట్రీ కొలాబరేషన్స్ కోసం చేసేది. దాంతోపాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మేజర్ అపోనెంట్స్ ఎవరైనా మనం కన్సిడర్ చేస్తున్నాం, పాకిస్తాన్ ఆర్ చైనా. నో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫ్రెండ్తో ఎవరితో మన గొడవ ఉందనుకోండి, ఆ రోజు అపోనెంట్తో పక్క వీధిలోనే ఎవరితో గొడవ ఉందనుకోండి, మన ఏరియాలో ఉండే వాళ్ళు అందరూ కలిసి వెళ్తారు కదా, బేసికల్ అక్కడ మనం స్ట్రెంత్ చూపించినట్టు. నో ఇది కూడా ఈ ఎక్సర్సైజ్ ఏంటి అంటే డిఫరెంట్ కంట్రీస్తో కలిపి మనం ఎక్సర్సైజ్ చేస్తే మన స్ట్రెంత్ మనం చూపించుకుంటున్నట్టు వరల్డ్కి. సో దాంట్లో భాగంగా వీఆర్ కండక్టింగ్ నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్. లాస్ట్ ఇయర్ మొన్న ప్రిలిమ్స్లో 2024 ప్రిలిమ్స్లో మిత్రశక్తి ఎక్సర్సైజ్ గురించి వచ్చింది, ఇండియాకి ఏ కంట్రీకి మధ్యలో అవుతుంది అని, రైట్? ఇండియా అండ్ శ్రీలంక. నౌ రీసెంట్లీ యుద్ధ అభ్యాస్ అనే ఎక్సర్సైజ్ ఇండియాకి యూఎస్ఏకి మధ్యలో అవుతుంది. నౌ ఏదైనా ఎక్సర్సైజెస్ న్యూస్లో ఉంటే జస్ట్ వాటి యొక్క మేజర్ ప్రొవిజన్స్ తెలుసుకోండి చాలు, అంటే ఏ కంట్రీస్ మధ్యలోని, అందులో ఏదైనా ఫ్లాగ్షిప్ థింగ్ ఏదైనా ఉంటాయి. ప్రిలిమ్స్ వరకు. మెయిన్స్లోని మనకి డిఫెన్స్ రిలేషన్స్, స్ట్రాటజిక్ రిలేషన్స్ ఎగ్జాంపుల్ కింద చూపించడానికి సరిపోద్ది. వన్ సెకండ్. అప్లయింగ్ థాట్ టు పికింగ్ రైట్ పాలసీ. అబ్వియస్గా ఇక్కడ మ్యాటర్ మనకు అవసరం లేదు, కానీ ఇన్సూరెన్స్ పాలసీ ఎట్లా తీసుకోవాలి ఏంటి అని. అయితే మనకి ఇన్సూరెన్స్ సెక్టార్ని ఇండియాలో రెగ్యులేట్ చేసేది ఎవరు చెప్పండి? కరెక్ట్గా చెప్తున్నారు. ఎల్ఐసి కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కదా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ పవర్స్ లైక్ ఆర్బీఐ. బ్యాంకింగ్ సెక్టర్ని రెగ్యులేట్ చేసేది ఎవరు? ఆర్బీఐ. దిస్ క్యాపిటల్ మార్కెట్, షేర్ మార్కెట్ రెగ్యులేట్ చేసేది సెబీ. అట్లానే ఇన్సూరెన్స్ సెక్టర్ని రెగ్యులేట్ చేసే దాని పేరు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎక్కడుంది ఆఫీస్? హైదరాబాద్లోనే ఉంది ఆఫీస్. సిబిఎన్ 1999 టర్మ్లోని లాంచ్ చేశారు ఇక్కడ. ఓకే, హైదరాబాద్లో 1999లో స్టార్ట్ చేశారు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ బాడీ. ఇన్సూరెన్స్ సెక్టర్ రెగ్యులేషన్ మొత్తం అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. యాక్చువల్గా ఇది ఇప్పుడు పిఎఫ్ఆర్డి అనేది ఒకటి ఉంటుంది, సారీ పిఎన్జిఆర్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ. ఇది 2019 or 2020లో ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్. థింగ్ ఏంటంటే ఇండియాలోని ఫామ్ అయిన ఫస్ట్ రెగ్యులేటరీ బాడీ ఇదే అని క్వశ్చన్ ఇచ్చాడు. ఇది ఎప్పుడు ఫామ్ అయింది? ఇది తప్పేగా మరి. సో ప్రిలిమ్స్లో కొన్నిసార్లు ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఆబ్వియస్గా మరి 2006 వరకు, 2006లో ఫామ్ అయిందని వాడే ఆ క్వశ్చన్లో ఇచ్చాడు.
2006 వరకు అప్పుడు దాకా ఎవరు పడుకొని లేరు కదా. ఢిల్లీ పేపర్లోని ఇంకొక 2 ఆర్టికల్స్ మంచి వచ్చాయి యాక్చువల్లీ, ఇందులో ఉంటాయి అనుకున్నాను. యా, టుమారో దేర్ విల్ బి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్. యాక్చువల్లీ జిఎస్టీ గురించి డిస్కషన్ అయిందా క్లాస్లో? టాక్సేషన్ ఇంకా అవ్వలేదా? ఓకే, డైరెక్ట్ టాక్సేషన్ అయిందా? ఓకే, టాక్సేషన్ ఇంకా పెండింగ్ ఉంది కదా, అందులో మనకి జిఎస్టీ గురించి తెలుస్తుంది. సో అది జిఎస్టీ గురించి ఫైనల్ డెసిషన్స్ తీసుకోవాల్సింది ఎవరు? జిఎస్టీ కౌన్సిల్. మన సాటర్డే క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం జిఎస్టీ కౌన్సిల్ గురించి. ఆ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ 54th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ రేపు ఉంది, రేపు నుండి, ఈ రోజు నుండి. సో అందులోని దాని గురించి యాక్చువల్గా ఇష్యూ ఏంటి అంటే, ఇప్పుడు దాకా మనం క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఏదైనా మనం ఎక్కడైనా షాప్ దగ్గరికి వెళ్ళి స్వైప్ చేస్తే 2000 లోపు అయితే మనకి దాని మీద ఎక్స్ట్రా జిఎస్టీ ఏం పడదు. 2000 కన్నా ఎక్కువ అయితే 18% జిఎస్టీ కట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ 2000 లోపు ట్రాన్సాక్షన్స్కి కూడా 18% జిఎస్టీ వేద్దామని అనుకుంటున్నారు. అవి తప్పు కదా. గవర్నమెంట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, గవర్నమెంట్ ఈస్ టాకింగ్ అబౌట్ డిజిటల్ పేమెంట్స్, డిజిటలైజేషన్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? దే ఆర్ ట్రయింగ్ టు ఇంపోజ్ ఆన్ దిస్. సో దీన్ని అపోజ్ చేద్దామని అందరూ అనుకుంటున్నారు. మీకు జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి, దాని పవర్స్ ఏంటి తెలియాలి. జిఎస్టీ కౌన్సిల్ కాన్స్టిట్యూషన్లోని 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా జిఎస్టీ అనేది వచ్చింది ఇండియాలో. ఎప్పుడు వచ్చింది? 2016-17 టైంలో వచ్చింది. 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో వచ్చింది. ఏదైనా డెసిషన్స్ జిఎస్టీ రిలేటెడ్ తీసుకోవాలి అంటే జిఎస్టీ కౌన్సిల్ అనేది ఉండాలి. ఆ జిఎస్టీ కౌన్సిల్లోని బోత్ సెంటర్ అండ్ స్టేట్ ఆర్ పార్ట్. సెంటర్ యొక్క వెయిటేజ్, వాళ్ళు వేసే ఓటింగ్, ఏదైనా డెసిషన్స్ ఓటింగ్ ద్వారా జరుగుతుంది. ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే ఉన్న వాళ్ళలో 3/4 మెంబర్స్ ఓటింగ్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40 ఓట్స్ పడితే అందులో 30 ఓట్స్ దానికి సపోర్ట్గా వస్తేనే పాస్ అవుతుంది. ఓవరాల్ వెయిటెడ్ యావరేజ్లోని సెంటర్ యొక్క ఓటింగ్ 1/3, స్టేట్ గవర్నమెంట్ యొక్క ఓటింగ్ పవర్ 2/3. అన్ని స్టేట్స్ కలిపి 2/3, ఓన్లీ సెంటర్ది 1/3. ఒకవేళ మీటింగ్ జరగాలి అంటే దాని యొక్క కారం 1.5, బేసికలీ హాఫ్, 50% మెంబర్స్ వస్తేనే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది జరుగుతుంది. ఈ 4 నెంబర్స్ గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్లో యూజ్ అవుతుంది. కాదు నో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని స్టేట్స్ కలిసి ఒకటి సెంటర్ వస్తుంది. సెంటర్ నుండి రిప్రజెంటేటివ్ ఒకరు ఉంటారు. స్టేట్స్ అందరూ కలిసి 28 స్టేట్స్ ఉంటారు. నో సెంటర్కి ఒక ఓటు, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క ఓటు ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. సో దానికోసమని 2/3 మొత్తం అందరి స్టేట్స్ కలిపి వేసే ఓట్లని 2/3 ఉంటుంది. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ వేసే ఒక్క ఓటు ఒక వాల్యూ 1/3 ఉంటుంది. వాళ్ళు వేసే ఓటు యొక్క వాల్యూ. అండ్ ఇక్కడ ఐరన్ చేసి చూడండి, 2/3 3/4 కన్నా ఎక్కువ తక్కువ? సీసెట్ 2/3 ఎక్కువ, 3/4 ఎక్కువ. 3/4 ఎక్కువ కదా. 3/4 అంటే ఎంత? 75% కదా. 2/3 అంటే 66%, 66.66%. సీసెట్ అంతే రావాలి మనకు మార్క్స్. సో ఇక్కడ 75%, ఇది ఎక్కువ కదా. నో థింగ్ ఏంటంటే స్టేట్స్ అందరూ కలిసినా సరే ఏదైనా అవుతుందా? సో స్టేట్స్ ఏం కావాలన్నా సరే సెంటర్ సపోర్ట్ కాకుండా చేయడానికి అవ్వదు. అది వాళ్ళు కావాలని అలా పెట్టిన కండిషన్. నౌ సెంటర్ ఆబ్వియస్గా సెంటర్లో పవర్ ఉన్నారంటే కొన్ని స్టేట్స్ వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు కదా. సెంటర్లో బీజేపీ ఉంది, బీజేపీ రూలింగ్ స్టేట్స్ కొన్ని ఉంటాయి కదా. ఇందులో కొన్ని స్టేట్స్ సపోర్ట్ చేస్తే పాస్ అయిపోద్ది కదా. సో దాని మీద వాళ్ళు ఫామ్ చేసింది. ఇది యాక్చువల్గా స్టేట్స్ అగెయిన్స్ట్ ఫెడరలిజం ఆ ప్రొవిజన్.